వెల్కమ్ టు 5D మీడియా. ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, ఒకసారి అది చూడండి. మన్ను కలిసినాడయ్యా, రెండు వెళ్ళదము. ప్రభు వల్లభరాయుడు వెన్ను చూపినట్లు చేసిరే నేటి మొదలు. ఏమంటిది? హింసించే రాజు 23వ పులికేసి అనే తమిళ చిత్రం అనమాట. ఇది తెలుగులో డబ్ కూడా చేయబడింది. ఇది మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. మీకు కుదిరితే చూడండి, చాలా ఫన్ ఉంటుంది సినిమాలో. దాని నుంచి ఆ సినిమాలో నుంచి తీసుకున్నటువంటి వీడియో క్లిప్ అనమాట ఇది. ఈ వీడియో క్లిప్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు వీడియో ఆశాంతం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటగా ఏంటంటే, ఈ పులికేసి రాజ్యం మీదకి పరాయి రాజులు యుద్ధానికి రావడం జరుగుతుంది. యుద్ధాలకు వచ్చినప్పుడు ఈ పులికేసి ఏం చేస్తారంటే, వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం ఆ కోటలోంచి బయటకు వచ్చి ఆ రాజుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి నేల మీద పడి వాళ్ళ మోకరిల్లుతాడు అనమాట. మోకరిల్లిన సందర్భంలో ఆ యుద్ధానికి వచ్చిన రాజులు ఏమంటారంటే, వీడు ఒక వేస్ట్ ఫెలో, ఈ కనీసం వీడికి యుద్ధం చేసే ధైర్యం కూడా లేదని చెప్పి, వీడు ఎలాంటి వాడితో యుద్ధం చేయడం అనవసరం అని చెప్పి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవడం కోసం వెనుదిరగబోతారన్నమాట. అప్పుడు ఈ పులికేసికి భజన బ్యాచ్ ఉంటారు కదా చుట్టూదా, ఆ భజన బ్యాచ్ ఏమంటారంటే, పక్కన ఉన్నటువంటి పండితులు, మీకు ఆ క్లిప్లో కూడా పండితులను చూపించడం జరిగింది మీకు. ఆ పక్కన ఉన్నటువంటి ఈ పులికేసి భజన బ్యాచ్ ఏమంటారంటే, ఆహా పులికేసి యుద్ధానికి వచ్చినటువంటి రాజుల్ని వెన్ను చూపేలాగా చేశాడు పులికేసి అని చెప్పి పోగొట్టడం మొదలెడతారు. అంటే ఇప్పుడు పారిపోయినా వెన్ను చూపించినట్టే, వీడు వేస్ట్ ఫెలో అని చెప్పి వాళ్ళు వెన్ను తిరిగినా కూడా వెన్ను చూపించినట్టే లెక్క కదా. కానీ వీళ్ళు ఏంటంటే, ఈ భజన బ్యాచ్ ఏంటంటే, ఇతను ఘోరంగా వాళ్ళ ముందు వాళ్ళకు మోకరిల్లి ఓటమిని అంగీకరించి వాళ్ళకి మోకరిల్లి వాళ్ళని బతిమలాడుకుంటే వాళ్ళు ఫోన్లే అని వదిలేసి వెళ్ళిపోతుంటే, అదిగో వెన్ను చూపించి వెళ్ళిపోయేలాగా చేశాడు పులికేసి మహారాజు అని చెప్పి పులికేసిని పొగుడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు మీకు కొంత అర్థమై ఉంటుంది నేను ఈ క్లిప్ ఎందుకు ప్లే చేశాను అనేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చుట్టూ భజన బ్యాచ్ ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి విపరీతంగా పొగడతలతో ముంచెత్తారు ఆయన్ని. అసలు ఆయనకు వాస్తవం రియాలిటీ తెలియాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే చుట్టూ ఒక కోటరీ ఏర్పడిపోయి ఉంది. అధికారులు భజన చేయడమే, రాజకీయ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు ఆయన కలిసినా భజన చేయడమే. అసలు ఆహా జగనన్న, ఓహో జగనన్న, నువ్వు దేవుడు అని చెప్పి ఆయన తండ్రిని మించిపోయినట్టు, అంటే ఆయన కూడా ఆయన అంతగా ఆయన ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా నేను మహానాయకుడిని అయిపోయాను అనే ఫీలింగ్ ఆయనలో కలిగించి, కొంత రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా, అంటే కొన్ని కార్యక్రమాల్లో కానీ కొన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా పక్క తెప్పించే అంత స్థాయికి తీసుకొచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ స్థాయికి ఎవరు తీసుకొచ్చారు? చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్ అనమాట. ఆయన చుట్టూ అలాంటి భజన బ్యాచ్ ఉన్నప్పుడు గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు ఆయనకి ఎట్లా తెలిసే అవకాశమే లేదు. కానీ కొంత ఏంటంటే తెలిసే అవకాశాలు ఉన్నాయి కొన్ని. అలాంటి అవకాశాలు కూడా ఆయన చేతులారా కాలు రాశాడు అనమాట. అది ఎట్లా అంటే, కొంతమంది సోషల్ మీడియా ద్వారా కానీ కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, అంటే సంఘం కోసం పనిచేసేవాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ధర్నాలని, ఏదైనా ప్రజల్లో ప్రాబ్లం ఏదైనా ఉంటే ధర్నాలని ఇలాంటి రూపంలో ఏదైనా నిరసన తెలియజేసే అవకాశం ఉండేది గతంలో. లేదా ఉద్యోగ సంఘాల ద్వారా కూడా కొన్ని నిరసన కార్యక్రమాలు చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అప్పుడు ఏంటంటే, ప్రభుత్వానికి చుట్టూ ఎంత భజన బ్యాచ్ ఉన్నా కూడా ఆ లీడర్కే లేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కొంత ఫీడ్బ్యాక్ అనేది ఆ మీడియా ద్వారానో, ఆ సోషల్ మీడియా ద్వారానో అందడం జరిగేది. ఇప్పుడేమవుతుంది, వీళ్ళు పని కట్టుకుని ఏం చేశారు, అట్లా ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేశారు. తర్వాత ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళని చిదిమేయటం, వాళ్ళ గొంతు నులిపేయటం చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఏమైందంటే, సమాజంలో ఏం జరుగుతుంది అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అవ్వాల. పూర్తిగా ఆయన చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్ ఏది చెప్తే అదే. కనీసం ఆయన గది బయట ఏం జరుగుతుందో కూడా ఆయనకు వాస్తవం తెలియని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఆయన ఒక క్యాబిన్లో కూర్చుంటాడు, ఆయన క్యాబిన్లో బయట హాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన రాను. అంటే గత 5 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ లాస్ట్కి వచ్చేప్పటికి కనీసం ఆయన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆయన తప్పుదోవ పట్టించడం, ఆయనకు తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే ఇది చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క తప్పు కాదండి, ఇది ఆయనంతకు ఆయన చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. ఇప్పుడు వాళ్ళు నియమించుకున్నది ఆయనే కదా, కాబట్టి దానికి బాధ్యత కూడా ఆయనే వహించాలి. నేనంటే ఇప్పుడు ఈయనేదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దీన్ని అంతా నెట్టివేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తముడు మంచివాడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఘోర ఓటమికి ప్రధాన కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, మేము షాక్కు గురయ్యాము, హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను, ప్రజలకి ఎంత చేసినా కూడా నన్ను ఓడించారు అనే భావనలో ఉన్నాడు ఆయన. ఆ భావం తప్పు అంటున్నా. ఎందుకంటే మీకు వాస్తవ పరిస్థితులు మీకు తెలియలే. ఏదో బటన్ నొక్కుతున్నాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ప్రజలకి, వాళ్ళు వచ్చి ఇప్పుడు నాకు ఓట్లు వేసేస్తారనే భావనలో ఉన్నారు మీరు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి నెగిటివ్, అంటే మీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ అనేది మీ దాకా రీచ్ అవ్వాలా.
ఎందుకు రీచ్ అవ్వాలా? మీ చుట్టూ ఉన్నటువంటి భజన బృందం చిడతల బ్యాచ్ మిమ్మల్ని తప్పుదో పట్టించారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆహా ఓహో అన్నారు. ఒకవేళ ఎవరన్నా కొంత మీ నిర్ణయాలను వ్యతిరేకించే ఆఫీసులు ఉంటే వాళ్ళని మీరే తొలగించారు మీ చేతులతో మీరే. ఎందుకంటే రీసెంట్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ భూములు 33,000 ఎకరాలు ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఇక్కడ అమరావతి నుంచి రాజధాని ఇక్కడ షిఫ్ట్ చేసి ఈ 33,000 ఎకరాలను దానికి ఉపయోగించి ఇక్కడ రాజధాని కట్టేద్దాం అంటే నేను షాక్కు గురయ్యానని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కొన్ని జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అవ్వడం జరిగింది. ఆయన తొలగించడం కూడా మనకు తెలుసు. అట్లా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని లేదా వాస్తవ పరిస్థితులు మీకు చెప్పే వాళ్ళందరినీ మీరు కావాలని తొలగించడమో లేదా పక్క తప్పించడమో చేశారు. చేసినప్పుడు మీకు ఇంకా వాస్తవ పరిస్థితి ఎలా తెలుస్తుంది? మీ భజన బ్యాచ్ చెప్పిందే మీరు నమ్మారు. అందువల్ల ఇప్పుడు ఈరోజు రిజల్ట్ చూసి మీరు షాక్కు గురయ్యి హిమాలయ పర్వతాల వైపు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు షాక్ ఏం అవసరంలా. ప్రజలు కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నారు. మీరు ఏదో అద్భుతంగా పనిచేస్తే నన్ను ఇంత దారుణంగా ఓడించారు అనే భావన మీరు వెళ్ళిపుచ్చుతున్నారు పదే. అది తప్పు. అది ఇప్పటికీ మీరు ఇంకా మారట్లా. ఇంకా మీరు ఆ భజన బ్యాచ్ చుట్టూతోనే ఆ భజన బ్యాచ్ చుట్టూ మిమ్మల్ని కమ్మేస్తే మధ్యలో ఉన్నారు ఇప్పటికీ మీరు. ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్, చిడతల బ్యాచ్, గిటార్ బ్యాచ్ అంతా కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఇంకా కూడా వాస్తవ పరిస్థితిలోకి రాలా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తప్పుడు హామీల వల్ల గెలిచాడని కొన్ని రోజులు అంటున్నారు. కొన్ని రోజులేమో ఈవీఎంల వల్ల ఓడిపోయానని చెప్పి కొన్ని రోజులు ఫస్ట్లో మాట్లాడారు. అంటే మొదట్లో మీకు ఈ చిడతల బ్యాచ్, మీకు ఈ భజన బ్యాచ్ మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈవీఎంలో ఏదో తేడా జరిగిందని మొదట్లో మీకు చెప్పుంటారు. అది పట్టుకుని మాట్లాడారు. మళ్ళీ కొంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీల వల్ల గెలిచాడని చెప్పి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. మళ్ళీ అది కారణం అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు కూడా మీ రియాలిటీ తెలుసుకోవట్లా. మీరు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి భజన బృందం మాటలే మీరు ఇంకా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కానీ మీరు బయటికి రండి, వాస్తవ పరిస్థితిలోకి రండి. మీరు చేసిన నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. కాబట్టి మిమ్మల్ని ఇంత ఘోరాతి ఘోరంగా ఓడించడం జరిగింది. మీరేమీ షాక్కు గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దాకా ఆ విషయాలు చేరే పరిస్థితులు లేకపోవడం వల్ల మీకు తెలియలే. ఈ నెగిటివిటీ అనేది మీరు అధికారం చేపట్టిన 2 సంవత్సరాలకే కరోనా వచ్చింది. కరోనాతో పాటు మీ మీద కూడా అదే స్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. కానీ మీ దాకా ఇది రీచ్ అవ్వాల. ఎందువల్ల ఏంటంటే మీరే మీ అందరికి మీరు వేసుకున్నటువంటి అడ్డుకట్టలో, ఆనకట్టలో లేదా అడ్డుకట్టలు అనొచ్చు, వాటి ద్వారా మీరు మీ దాకా నెగిటివిటీ రీచ్ అవ్వకుండా మీకు మీరే కట్టడి చేసుకున్నారు. కనీసం సోషల్ మీడియా ద్వారానో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల వేసారు. ఇక సిఐడి పోలీసుని అయితే మీరు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ని, అంటే సోషల్ మీడియా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే, సోషల్ మీడియా యాక్టివిస్టులని కంట్రోల్ చేయడం కోసమే సిఐడిని ఉపయోగించారంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ రాజమార్తాండ ఈ భజన చెక్క భజన చేసే బ్యాచ్ని మీరు పక్కన పెట్టుకున్నారంటే మళ్ళీ ఇదే మబ్బులో ఉంటారు మీరు. మళ్ళీ 5 ఏళ్ళు గడిచిపోతే ఎలా ఎన్నికలు వస్తాయి. మళ్ళీ మేము గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇస్తాం అంటారు. సంక్షేమ పథకాలే నా బలం అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారు మీరు సంక్షేమ పథకాలు నా బలం అని. సంక్షేమ పథకాలు బలమే, కానీ ఎట్లాంటి చెప్పమంటారా? సంక్షేమ పథకం మీద ఆధారపడి బతికేవాడు మాత్రమే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలకు విలువ ఇస్తాడు. సంక్షేమ పథకం అవసరం లేదు, అతను సఫిషియెంట్గా ఉన్నాడు, అతనికి మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, అయినా కూడా మీరు అతనికి సంక్షేమ పథకం ఇస్తున్నారు అనుకోండి, అతని మీద మీ మీద ఆధారపడ్డావు, దాన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ కింద తీసుకుంటాడు, దాన్ని ఎక్స్ట్రా ఇదిగా వాడుకుంటాడు దాన్ని. అంతే తప్పితే అతను వచ్చి మీకే ఖచ్చితంగా ఓటేస్తాడని గ్యారంటీ ఉండదు. కడు పేదలు ఉంటారు, అసలు మరీ దారుణమైన పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకు కొంత లబ్ధి చేకూరుస్తాయి కాబట్టి, వాళ్ళకు కొంత ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళు వచ్చి మీకు ఖచ్చితంగా ఓటేస్తారు. కాబట్టి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చే 40%లోనో 30%లోనో పూర్తిగా అందరూ మీకు ఓటేస్తారని గ్యారంటీ కూడా ఉండదు. సంక్షేమ పథకం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎంత శాతం మంది ఉంటారు సమాజంలో చెప్పండి. ఈరోజు అందరూ ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నారు. అంటే కులాల వారీగా చూసుకున్నా, దేని వారీగా చూసుకున్నా కూడా ఎంతో కొంత డెవలప్ అవుతున్నారు. మీ సంక్షేమ పథకం అనేది కడు పేదలకి, అసలు ఆ అన్నమే తినడానికి అన్నం కూడా లేని వాళ్ళకి మాత్రమే మీ సంక్షేమ పథకాలు ఆసరా అవుతాయి. వాళ్ళు మాత్రం మీకు వచ్చి ఓటేస్తారు. సంక్షేమ పథకం లేకపోయినా కూడా బతకగలిగే పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా మీ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళలో. వాళ్ళు మీకు ఓటేస్తారని గ్యారంటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు సఫిషియెంట్గా ఉన్నారు అప్పటికే. కానీ సంక్షేమ పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నాం అంటారు వాళ్ళు. కాబట్టి మీరు ఇంకా సంక్షేమ పథకాలను ఇచ్చాము మేము, మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరిత హామీలతో అటువైపు వెళ్ళిపోయారు, 10% షిఫ్ట్ అయిపోయారు అంటున్నారు. 10% షిఫ్ట్ అవ్వడం కాదు, ఆ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళంతా ఏంటంటే డెవలప్మెంట్ బేస్ మీద షిఫ్ట్ అయిపోయారు. అసలు మీరు ఎటువంటి డెవలప్ చేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆ రోడ్లు అసలు
చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, అసలు ఇలాంటి పరిస్థితులన్నీ చూసి ఆ 10% షిఫ్ట్ అయ్యారు. అంతేగాని ఆ 10% షిఫ్ట్ అనేది ఆయన ఇచ్చిన హామీల వల్ల అటు మారలా. అదొకటి మీరు గుర్తు ఎరుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బైటీ మీడియా.